ఓం శాంతి. బాబా చెప్తున్నారు, అశుభం లేదా వ్యర్థం ఆలోచించటం, అశుభం లేదా వ్యర్థం మాట్లాడటం, అశుభం లేదా వ్యర్థ కర్మ చేయటం, దీనిలో సమయం చాలా వ్యర్థం అయిపోతుంది. ఆలోచించటం, మాట్లాడటం, చేయటంలో వ్యర్థము లేదా అశుభం ఉంటే సమయం చాలా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు వికర్మలు తక్కువగా జరుగుతున్నాయి, కానీ వ్యర్థ కర్మ ఎక్కువగా జరుగుతుంది. వ్యర్థం యొక్క తుఫాను చెలింపచేస్తుంది. మనసులో వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు అది తుఫాను లాంటిది. ఇది మనస్సుని చలింపచేస్తుంది. వ్యర్థం అనేది మొదట ఆలోచనలోకి వస్తుంది, తర్వాత మాటలోకి వస్తుంది, ఆ తర్వాత కర్మలోకి వస్తుంది. కానీ ఆలోచనలోకి చాలా వస్తాయి. మీరు తయారయ్యే సమయం అంతా వ్యర్థం ఆలోచించటంలోనే గడిచిపోతుంది. కనుక బాప్దాదా ఈరోజు ఈ 3 విషయాలు అంటే ఆలోచించటం, మాట్లాడటం, చేయటం, వీటిలో వ్యర్థం నుండి, అశుభం నుండి ముక్తులు అవ్వాలి. ఆ బహుమతి మీ నుంచి తీసుకోవాలని బాబా అనుకుంటున్నారు. అయితే వ్యర్థాన్ని, అశుభాన్ని బాబాకి ఇచ్చేశాను అన్నవారు చేయెత్తండి. అందరూ ఇచ్చేశారా? తిరిగి తీసుకోకూడదు. అనుకోకుండా నోటి నుండి వచ్చేసింది అంటే ఏం చేయమంటారు? ఇప్పుడు ఇచ్చేసామంటున్నారు. అనుకోకుండా సంకల్పాలు వచ్చేసాయి, అనుకోకుండా మాటలు వచ్చేసాయి అంటే అది కూడా అనకూడదు. నోటి నుంచి వచ్చేసింది ఏం చేయను అని అనకూడదు. నోటికి దృఢ సంకల్పం అనే బటన్ పెట్టేయండి. నోటికి బటన్ పెట్టుకోమంటున్నారు బాబా. వ్యర్థం మాట్లాడను అనే బటన్ పెట్టండి. నోటికి తాళం వేయటం, నోటికి జిప్ వేయటం ఇలా అంటారు కదా, కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, నోటికి ఒక బటన్ పెట్టండి. అదేంటంటే వ్యర్థం మాట్లాడను. అనుకోకుండా వచ్చేసింది అన్నా కూడా కుదరదు. దృఢ సంకల్పం అనే బటన్ ఉంది కదా. ఎందుకంటే బాబాకి పిల్లలంటే ఇష్టం. ప్రేమకి గుర్తు, ప్రేమ ఉన్నవారి శ్రమ చూడలేరు. ఆ సమయంలో బాప్దాదా అనుకుంటున్నారు, ఒకసారి సాకారంలోకి వెళ్ళి వారికి చెప్పాలి అని. వ్యర్థం మాట్లాడకండి, వ్యర్థం ఆలోచించకండి, వ్యర్థం చేయకండి అని సాకారంగా వెళ్ళి వాళ్ళకి చెప్పేయాలి
అన్నంతగా వస్తుందట బాబాకి. కానీ ఒకరేమో ఆకారి, ఒకరేమో నిరాకారి అయిపోయారు. శ్రమ నుండి దూరమయ్యి ప్రేమ యొక్క ఊయల్లో ఊగుతూ ఉండండి. వ్యర్థం అనేది వ్యర్థమైన శ్రమ. ఆ శ్రమ నుండి దూరమయ్యి బాబా ప్రేమనే ఊయల్లో ఊగుతూ ఉండండి. ప్రేమ యొక్క ఊయల్లో ఎవరైతే ఊగుతారో, ఎప్పుడైతే ఊగుతారో అప్పుడు శ్రమ సమాప్తి అయిపోతుంది. ప్రేమ యొక్క ఊయల్లో కూర్చోండి, శ్రమ దానంతటదే సమాప్తి అయిపోతుంది. విడిపించుకునే ప్రయత్నం చేయకండి, ప్రేమ యొక్క ఊయల్లో కూర్చుని ఊగే ప్రయత్నం చేయండి. అయితే మరి ఇలా ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటాం కదా, యోగం బాగా చేసుకోవాలి, వ్యర్థం మాట్లాడకూడదు, ఇలా ఏవో ఒక సంకల్పాలు తీసుకుంటాం కదా, వాటిని లక్ష్యంగా పెట్టుకుంటాం కదా. అయితే మీరు ఏవైతే సంకల్పం చేశారో, ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో, మధ్య మధ్యలో ఆ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ ఉండండి. ఈరోజు సంకల్పం చేసుకుంటే రేపు మాయ నుంచి విడుకోలు వచ్చేది కదా. మీరు సంకల్పం చేసుకుంటే ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తుంటుంది మాయ. అయినా సరే అలా మధ్య మధ్యలో ఎప్పుడైనా మాయ వచ్చేస్తే, బలహీనత వచ్చేస్తే, వ్యర్థం వచ్చేస్తే మీ సంకల్పాన్ని దృఢం చేసుకోండి, బలహీనం చేసుకోకండి. మాయ వచ్చేసింది అని అనకండి, దృఢత యొక్క ముద్ర వేసుకుంటూ ఉండండి. ఇందాక దృఢ సంకల్పం అనే బటన్ నోటికి పెట్టేయండి అన్నారు. ఇప్పుడు మనసులో సంకల్పానికేమో దృఢతనే ముద్ర వేయండి అంటున్నారు బాబా. మిమ్మల్ని చూసి మాయ భయపడుతుందా, లేదా మాయను చూసి మీరు భయపడుతున్నారా? మిమ్మల్ని చూసి మాయ భయపడుతుందా, మాయను చూసి మీరు భయపడుతున్నారా? మాయ మీ తలుపు చూస్తూ ఉంటుంది, ఎక్కడ తెరిచి ఉంటే అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఈ తలుపు కాకపోతే ఏ తలుపు తెరిచుందా అని చూస్తూ ఉంటుంది మాయ. మీరు ఎందుకు భయపడుతున్నారు? మాయ అనేది ఏమీ లేదు. ఏమీ లేదనుకుంటే ఏమీ అవ్వదు. నేనంటే అనుకుంటున్నాను కానీ ఏమో మధ్యలో మాయ వచ్చేస్తుందేమో అని మళ్ళీ బలహీన సంకల్పం వెనువెంటనే చేసుకోకండి. మీ సంకల్పాన్ని దృఢంగా పెట్టుకోండి అంతే. ఇది ఎవరికి చెప్తున్నారు? మీకు, లక్ష్మక్కయ్య. మీ సంకల్పాన్ని దృఢంగా పెట్టుకోండి, మాయకి మీరు భయపడకండి. మాయ మిమ్మల్ని చూసి భయపడాలి. సంకల్పాన్ని దృఢంగా పెట్టుకోండి అంతే. మధ్యలో మళ్ళీ మాయ వస్తుందేమోనని అనుకోకండి, భయపడకండి. మాయ అనేది ఏమీ లేదు. ఏమీ లేదనుకుంటే ఏమీ అవ్వదు. మళ్ళీ మధ్యలో ఏమన్నా మాయ వస్తుందేమో అన్న సంకల్పం కూడా చేయకండి. చేసుకోవాలనుకుంటున్నారు యోగం, అంతే, దాన్నే దృఢం చేసుకోండి.
ఇంకా మళ్ళీ మాయకి అవకాశం ఇవ్వకండి, మాయకి భయపడకండి. మాయ మాత్రం ఎక్కడ తలుపు తెరిచి ఉందా అని చూస్తుంది. కానీ సంకల్పాన్ని దృఢం చేసుకోండి. రాదు రాదు అనుకుంటే రాదు, మాయ రాదు. మాయ వచ్చి రానివ్వను, లేదంటే బాబా రానివ్వరు. ఎందుకంటే ఇది బాబా ఇచ్చిన సంకల్పం, నా సంకల్పం కాదు. బాబా మీకు సంకల్పం ఇచ్చారు యోగం చేసుకోమని. బాబా కార్యక్రమం పెట్టారు. దాంట్లో మీరు ఏమనుకుంటున్నారు? ఒక 10 రోజులు చేసుకోవాలి, ఒక రోజు చేసుకోవాలి, 2 రోజులు ఉండాలి అని మీరు ఏదో అనుకుంటున్నారు కదా. ఇంకా దీంట్లో మళ్ళీ మాయ వస్తుందేమో అని అనుకోకండి, మాయకి భయపడకండి. మీ సంకల్పాన్ని దృఢంగా పెట్టుకోండి. మాయ రాదు అనుకుంటే ఇంక రాదు. సంకల్పం దృఢంగా పెట్టుకోండి అంటున్నారు. రాదు రాదు అనుకుంటే రాదు. ఏం చెయ్యం మరి అని మాయకి తలుపు తెరిస్తే మాయని ఆహ్వానించినట్టు. మీరు ఏమాత్రం బలహీనంగా ఉన్నా మాయకి ఆహ్వానం దొరుకుతుంది. మీరు బాబావారీగా అవ్వటానికి కూడా ధైర్యమే ఆధారం అయ్యింది, అవునా కాదా? ఎన్ని నిందలు మీ వెనక వస్తాయి, అయినప్పటికీ మీ ధైర్యమే కదా బాబావారీగా చేసింది. ధైర్యం లేకపోతే బాబావారీగా కూడా కాలేరు. అలాగే ధైర్యం పెట్టుకుని ఎలాగైతే బాబావారీగా అయిపోయారో, బాబా చెప్పింది చేసి చూపిస్తానన్న ధైర్యం పెట్టుకుంటే, మీరేదైతే సంకల్పం చేశారో, మీరేదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది పూర్తవుతుందని బాబా చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? పిల్లలకి చెప్తున్నారు. పిల్లలకి ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సంకల్పం దృఢం చేసుకోండి. నోటికి వ్యర్థం మాట్లాడను అన్న దృఢ సంకల్పం అనే బటన్ పెట్టేసేయండి. తపస్సు చేసుకుంటానన్న సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి మాయ కూడా రాదు. సంకల్పంలో కూడా దాన్ని ఆహ్వానించద్దు. బలహీన సంకల్పం చేసుకోకండి అంటున్నారు బాబా. ధైర్యం తక్కువ చేసుకోకండి. అప్పుడు చూడండి బాబా యొక్క సహాయము లభిస్తుందో లేదో. మనం కూడా అనుకుని వచ్చేలేదు. మనం అనుకుని వస్తే మళ్ళీ ఎవరో పిలిస్తే వెళ్ళిపోతాం. బాబా పిలువగా వచ్చాం, బాబా తీసుకొచ్చారు, బాబా దగ్గర ఉండాలి అంతే. కనుక ధైర్యం తక్కువ చేసుకోకండి. అప్పుడు బాబా సహాయం లభిస్తుందో లేదో చూడండి. ధైర్యం పెట్టుకుంటే సమయానికి బాబా యొక్క సహయోగం లభిస్తుంది, లభించవలసింది, ఇది గ్యారంటీ. కానీ ధైర్యం పెట్టుకోండి. ధైర్యం ఉన్నవారికి సహాయం బాబా తప్పకుండా చేస్తారు. బాబా ఛత్రఛాయలో కూర్చుని ఉండండి. బాబాకి కూడా పిల్లలపైన నమ్మకం ఉంది. నా పిల్లలు చేసి చూపిస్తారని నమ్మకం ఉంది. బ్రాహ్మణ జీవితం యొక్క అర్థమే ఊగటం. బాబా ప్రేమలో ఊగాలి, మాయతో కాదు. మాయ కూడా ఊపుతుంది, మాయ కూడా భయపెడుతుంది, ఊపుతుంది, రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీ సంకల్పాన్ని బలహీనం చేసుకోకండి. బాబా సహాయం మీకు అందుతుంది అని చెప్తున్నారు బాబా. మాయ కూడా ఊపుతుంది. మాయ ఎలా ఊపుతుందో తెలుసా? చెప్తారా ఏమన్నా? మాయ ఎలా ఊపుతుంది?
హ్మ్. హ్మ్. అనుకున్న పని అవ్వకుండా వెనక్కి పంపిస్తా ఉంటది మాయ. అది మాయ ఊపుతుంది మిమ్మల్ని అంటున్నారు. ఇంకా మాయ కూడా ఊపుతుందంట. అంటే ఇక్కడేమో మీరు అది మాయ చలింప చేయటం. ఊపటం అంటే చలింప చేయటం. ఇక్కడ ఒకటి చెప్తున్నారు బాబా. బాబా ప్రేమ అనే ఊయల్లో ఊగటం ఒకటి. అలాగే మాయ కూడా మిమ్మల్ని ఊపుతుంది అదేలాగా. చెప్తారా? బాబాని చెప్పమంటారా? అమృతవేళ చూడండి మాయ మిమ్మల్ని ఎలా ఊపుతుందో. యోగంలో నిద్ర రూపంలో అమృతవేళ చూడండి మాయ ఎలా ఊపుతుందో. అది మాయ ఊపటం అన్నమాట. సూక్ష్మవతనంలో వెళ్ళటానికి బదులు, నిరాకారి లోకంలోకి వెళ్ళటానికి బదులు నిద్రాలోకంలోకి వెళ్తారు. సూక్ష్మవతనానికి వెళ్ళటానికి బదులు, నిరాకారి లోకంలోకి వెళ్ళటానికి బదులు నిద్రాలోకంలోకి వెళ్ళిపోతున్నారు. యోగం చేస్తే డబల్ లైట్గా చేయిస్తుంది ఆ యోగం. కానీ ఇక్కడ యోగంలో మీకు తలబరువైపోతుంది. యోగంలో తలబరువైపోతుంది. మాయ కూడా మిమ్మల్ని ఊయల్లో వేసి ఊపుతుంది. కానీ మాయ యొక్క ఊయల్లో ఊక్కండి. అర్ధకల్పం మాయ యొక్క ఊయల్లో చాలా ఊగి చూశారు. మీకేం లభించింది? ఏమైనా లభించిందా? అలసిపోయారు కదా. ఇప్పుడు అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగండి. సంతోషమనే ఊయల్లో ఊగండి. శక్తుల అనుభవాలనే ఊయల్లో ఊగండి. ఇన్ని ఊయళ్ళు మీకు లభించాయి. సత్యయుగంలో ఉన్న రాజారాణికి కూడా ఉండవు ఈ ఊయళ్ళు. బాబా ప్రేమనే ఊయల, సంతోషమనే ఊయల, అతీంద్రియ సుఖమనే ఊయల, శక్తుల అనుభవాలనే ఊయల. ఈ ఊయలలు రాజారాణికి కూడా ఉండవు. ఏ ఊయల్లో కావాలంటే ఆ ఊయల్లో ఊగండి. అప్పుడప్పుడు బాబా ప్రేమ అనే ఊయల్లో ఊగండి. అప్పుడప్పుడు ఆనందం అనే ఊయల్లో ఊగండి. అప్పుడప్పుడు జ్ఞానం అనే ఊయల్లో ఊగండి. లెక్కలేనన్ని ఊయళ్ళున్నాయి. ఊయల నుండి కిందకి దిక్కండి. ఎవరైతే గారాబమైన పిల్లలుంటారో వారి గురించి తల్లి తండ్రి ఏమనుకుంటారు? పిల్లల పాదం మట్టిలో ఉండకూడదు. ఉంటే ఒళ్ళో ఉంటారు, లేదంటే ఊయల్లో ఉంటారు. ఒకవేళ దింపాల్సి వస్తే తివాచీ పైన దింపుతారు. అంతే తప్ప మట్టిలోకి అసలు వెళ్ళనివ్వరు కదా. ఒళ్ళో కూర్చోబెట్టేసుకుంటారు ప్రేమ ఎక్కువైపోతే. నిద్రపోతే ఊయల్లో. ఇంక తప్ప నేల మీద నడిపించట్లేదు అసలు నీ పిల్లోడిని అని అంటుంటారు కదా. అలాగా ఎందుకన్నది ప్రేమ ఎక్కువైపోతే పెట్టుకుంటే ఒళ్ళో పెట్టుకుంటారు, లేదంటే ఊయల్లో పెడతారు. అలాగే మరి మీరు పరమాత్మకి ఎంత గారాభమైన పిల్లలు. మీరు పరమాత్మకి ఎంత గారాభమైన పిల్లలు. మీ వంటి గారాభమైన పిల్లలు ఇంకెవరైనా ఉంటారా? మరి పరమాత్మకంత ప్రియమైన పిల్లలు మీరు దేహాభిమానంలోకి వస్తే, దేహం అంటే మట్టి కదా, మట్టి మట్టిలో కలిసిపోతుంది అంటారు కదా. మరి ఈ మట్టిలో మీరు పాదం ఎందుకు పెడుతున్నారు? మట్టి బాగుందనిపిస్తుందా? కొంతమంది పిల్లలకు మట్టి మంచిగా అనిపిస్తుంది. మామూలుగా కూడా పిల్లలు మట్టిలో ఎందుకు ఆడుతున్నావు అంటే మట్టి బాగుందని చెప్తారు. అలాగా ఇక్కడ కూడా దేహం అనే మట్టితోట ఆడుకుంటున్నారా? దేహాభిమానం అనే మట్టిలో పాదం పెడుతున్నారా? ఆ మట్టి మీకు బాగుందనిపిస్తుందా? కొంతమంది మట్టిని తింటారు కూడా. మీరు తినకండి, పాదం కూడా పెట్టకండి. ఇంకా మట్టి తినటం అంటే ఇంకా దేహం సంబంధించిన విషయాలు. సంకల్పం రావటం అంటే పాదం పెట్టటం.
పాదం పెట్టడం అంటే ఏంటంటే కర్మ జరగకుండా సంకల్పంలో వస్తుందనుకోండి, పాదం పెట్టారు. సంకల్పంతో పాటు కర్మ కూడా జరిగిపోతుంది అనుకోండి, మట్టి తినేశారు. దేహాభిమానం అనేది కర్మలోకి రాకుండా సంకల్పం వరకే వస్తుంది. అంటే మట్టిలో పాదం పెట్టారు. సంకల్పంలో వచ్చింది కర్మలోకి కూడా వచ్చేస్తుందంటే ఇంకా మట్టిని తినేశారు. మరి మీరు భగవంతుని పిల్లలు దేహాభిమానం అనే మట్టిని ఎలా తింటారు? సంకల్పంలో కూడా దేహాభిమానం రాకూడదు. మేము ఎంత ప్రియమైన వారము, ఎవరికి ప్రియమైన వారము అని ఆలోచించుకోండి. నేను బాబాకి ఎంత గారాల బిడ్డని, నేను బాబాకి ఎంత ప్రియమైన ఆత్మను, ఎవరికి ప్రియమైన ఆత్మను నేను అని గుర్తుంచుకోండి. సత్యయుగంలో కూడా పరమాత్మకి ప్రియమైన వారిగా కాలేరు. దివ్యాత్మలకి ప్రియంగా అవుతారు. అక్కడ తల్లి తండ్రిగా ఎవరుంటారు? దేవతలకి దివ్యాత్మలే కదా తల్లి తండ్రిగా ఉంటారు. కనుక సత్యుగంలో కూడా పరమాత్మకి ప్రియంగా కాలేరు. సత్యుగంలో దివ్యాత్మలకి ప్రియంగా ఉంటారు. కానీ ఈ సమయంలోనే పరమాత్మకి ప్రియమైన వారిగా కాగలుగుతారు. పిల్లల ధైర్యం యొక్క బహుమతి ఇచ్చారు. దానికి బాప్దాదా ధన్యవాదాలు చెప్తున్నారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. హాల్లో 30% డబల్ విదేశీయులే ఉన్నారు. బాబా కూడా పిల్లలకి స్వాగతం చెప్తున్నారు. వచ్చారు, సంతోషం, సదా వస్తూ ఉండండి. చూడండి, పిల్లలు ఎంతగా పెరుగుతూ ఉంటారో భూమి ఇంకా చిన్నదైపోతూ ఉంటుంది. ఈ హాల్ తయారు చేసేటప్పుడు అంటే శాంతివనం, ఈ హాలు నిండుతుందా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ హాల్ ఏంటి? కింద కూడా ఎన్ని గీతా పాఠశాల తయారైనాయి? చాలామంది పిల్లలు కింద కూర్చున్నారు. ఇప్పుడు కింద హాల్ తయారు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద హాల్ ఎందుకు తయారు చేశారు? సంఖ్యను పెంచటానికా, స్వేచ్ఛను ఇవ్వడానికా? దీని ద్వారా ఏమి రుజువైంది? మీరందరూ విశ్వానికి యజమానులుగా అవ్వాలి. విశ్వానికి యజమానులు అయ్యేవారికి ఇంత పెద్దవి కూడా చిన్నవి అయిపోతాయి. ఈ హాల్ ఏంటి? మొత్తం విశ్వమే మీకు లభించనున్నది. బాప్దాదా ఒక డ్రిల్ చేయమని చెప్తున్నారు. మనసుకి ఎప్పుడూ కూడా యజమానులుగా ఉండాలి. స్టాప్ అని మీరు అనగానే ఆ మనసులో ఆలోచనలు స్టాప్ అయిపోవాలి. సెకనులో స్టాప్ అయిపోవాలి. అప్పుడు మీరు మనసు మీద యజమాని అయినట్టు. మీరు స్టాప్ అంటే మనసులో సంకల్పాలు నడుస్తూ ఉంటే యజమాని స్థితి యొక్క శక్తి తక్కువగా ఉన్నట్టు రుజువవుతుంది. వద్దనుకున్న ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయంటే యజమాని అయిన ఆత్మకి శక్తి తక్కువగా ఉందంటున్నారు బాబా. మొదట మీరు దేని మీద యజమానిగా అవ్వాలి? ఇతరుల మీద కాదు యజమాని. మీ మనసు మీద మీరు యజమాని అయ్యి మీరు స్టాప్ అనగానే ఆలోచనలు స్టాప్ అయిపోవాలి.
బాబా అనగానే యోగం కుదిరిపోవాలి. అంతగా ముందు మీ మనసు మీద మీకు అదుపు వచ్చిందా? ఇతరులని అదుపాజ్ఞల్లో పెట్టడం అనేది కాదు ఇక్కడ కావాల్సింది. అది సహజం. కానీ మీ మనసులో ఆలోచనల్ని, వ్యర్థ ఆలోచనలు ఎప్పుడన్నా వస్తున్నప్పుడు స్టాప్ అనగానే స్టాప్ అయిపోతుందా? లేదా అదే ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుందా? వద్దనుకుంటున్న ఆలోచనలు వచ్చేస్తున్నాయా? ఒకవేళ వచ్చేస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయంటే కనుక మనసుకి శక్తి తక్కువగా ఉంది, యజమానికి శక్తి తక్కువగా ఉంది అంటున్నారు బాబా. మరి ఇది మనసు మీద అదుపు సాధించటం ఎలాగా? మనసు మీద విజయం సాధించటం ఎలాగా అంటే దానికోసం బాబా ఏం చెప్తున్నారంటే, ఏదైనా చిన్న చిన్న విషయాలు జరుగుతున్నప్పుడు దాన్ని ఇంకా మనము ఆపేయాలంటే ఆపేయాలంతే. సంకల్పంలో కూడా రానివ్వకూడదు. అలాగా చిన్న చిన్న విషయాలప్పుడు మీరు బిందువు పెట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనసు స్టాప్ అవుతుంది. గంటకి 2 నిమిషాలు. ఇప్పుడు వ్యర్థ ఆలోచనలు రావటానికి ఏదో ఒక పరిస్థితి ఉండక్కర్లా. కర్మకు సంబంధించిన ఆలోచనల్లో కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది మనసు. అప్పుడు కూడా ఆగమంటే ఆగాలి. ఇప్పుడు మనం ఒక డ్యూటీ తీసుకుంటాం, కొన్ని రోజులకి ఇంకా ఆ డ్యూటీయే మందన్నట్టుగా అయిపోయి ఆగమన్నప్పుడు కూడా ఆగలేము, ఇంకా అటు వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే కర్మ బంధన. కర్మ అవసరమైనప్పుడు చేయాలి, వదిలేయాలంటే వదిలేయాలి, చేయాలంటే చేయాలి. సంకల్పాలు కూడా అంతే. ఇది మనసా బంధన. చేయాలంటే చేయాలి, వదిలేయాలంటే వదిలేయాలి. వదిలేయమని ఇంకొకళ్ళు చెప్తే మీరు వదలరు, మీరు అనుకోవాలి వదిలేయాలని. మీరు అనుకుంటే బాబా మీకు శక్తి లేకపోయినా బాబా మీకు సహాయం చేసి దాన్ని వదిలించేలా చేస్తారు. అందువలన ఎవరికైనా మనసును పట్టుకుని ఏదైనా ఒక విషయం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంఘటన కానీ, కొన్ని వ్యర్థ సంకల్పాలు కానీ పట్టుకుని వదలట్లేదు అనుకోండి, ఏం చేయాలంటే మీ నిస్సహాయత బాబాతో చెప్పుకున్నప్పుడు, బాబా నేను ఇవి వదలాలని అనుకున్నప్పుడు అమృతవేళ రోజు కూడా నేను ఈ వ్యర్థ సంకల్పాల నుంచి ముక్తుల్ని అవ్వాలి అని మీరు ఒక సంకల్పం తీసుకుంటూ బాబా స్మృతిలో కూర్చున్నట్లయితే మీ సంకల్పానికి బాబా శక్తి నిండి ఎలా వదిలేయగలుగుతారంటే వదల్లేను అనుకున్నది కూడా వదిలేస్తారు, వదిలిపోతాయి. మాయ పట్టుకున్న, మనస్సుని పట్టుకునున్న మాయ వదిలిపోతుంది అంతే. ఎప్పుడు సంకల్పం అనే అడుగు మీరు వేసి రోజు దాని మీద దృఢతనే నీళ్లు చల్లి బాబా నుంచి శక్తి అనే సూర్యరశ్మి తీసుకుంటూ ఉంటే మీ సంకల్ప బీజం తప్పకుండా ఫలీభూతం అవుతుంది. సంకల్పం బీజం, దాన్ని రోజు గుర్తు చేసుకోవటం అనేది నీరు. బాబా నుంచి వచ్చే శక్తి ఏమో సూర్యరశ్మి. బీజం నుంచి అంకురించాలంటే ఈ మట్టి ఏంటి మరి? మనస్సులోనే కదా బీజం. మట్టిలోనే ఎలాగైతే నాటుతారో సంకల్పం మనసులోంచే వస్తుంది కదా. మీ మనసులోంచి ఒక సంకల్పం, బాబా నేను ఈ వ్యర్థ సంకల్పాల నుంచి ముక్తిని అవ్వాలి, లేదంటే ఈ తగులుపాటు నుంచి నేను ముక్తి అవ్వాలి, లేదంటే ఈ బలహీనత నుంచి నేను ముక్తి అవ్వాలి, లేదంటే అసలు ఈ వ్యక్తి గురించి నాకు అసలు ఆలోచన రాకూడదు, నేను అసలు ఇంకా అటువైపు చూడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు, దాని గురించిన మాటలోకి రాకూడదు, ఆ కింద స్థితిలోకి నేను రాకూడదని మీరు ఏదైనా ఒకటి సంకల్పం బాబా ముందు పెట్టుకుని అమృత వేళ అది మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని, ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని
దాన్ని దృఢ సంకల్పం, స్మృతి అనేటటువంటి నీరు చల్లుతూ ఉంటే బాబా నుంచి, బాబా సమక్షంలో చేసుకున్నారు కదా, బాబా సన్ముఖంలో చేసుకున్నారు కదా మీరు సంకల్పం. బాబా నుంచి వచ్చే పవర్ ఏమో సూర్యరశ్మిలా పనిచేసి మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ బీజం ఫలీభూతం అవుతుందన్నమాట. లేదనుకోండి, నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, వదలాలనుకుంటున్నాను కానీ వదలలేకపోతున్నాను, నేను వదిలించుకోవాలనుకున్నాను అనేది వదలటం లేదు. ఇలాగా మనకి పవర్ లేనప్పుడు విల్ పవర్ అంటారు. ఆత్మకి మనోబలం లేనప్పుడు ఆ వ్యర్థ సంకల్పాలని వదలలేదన్నమాట. దీనికోసం ఏం చేయమంటున్నారు బాబా? అమృత వేళ గుర్తు తెచ్చుకోండి చేసిన సంకల్పాన్ని, బాబా నుంచి శక్తి నింపుకోండి. మళ్ళా చిన్న చిన్న విషయాలలో ముందు నేను బిందువు పెట్టాలని ఇంత చిన్నదాన్ని ఇంత పొడుగు సాగదీసుకోకుండా ఎక్కడికక్కడ బిందువు పెట్టాలని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే పెద్ద విషయం జరిగినప్పుడు కూడా బిందువు పెట్టేయగలుగుతారు. ప్రాక్టీస్ అయ్యింది మీకు వ్యర్థానికి బిందువు పెట్టడం. అలాగే గంటకి 2 నిమిషాలు మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి సంబంధించిన ఆలోచనలను కూడా ఆపగలగాలి. ఒకప్పుడు అలవాటు చేయటం కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటును మాన్పించడం కష్టమైపోద్ది. చేయమన్నప్పుడు ప్రోత్సాహం ఎంత ఇచ్చినామో ఆగమన్నప్పుడు కూడా దానికి డబల్ ప్రోత్సాహం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దాని మీద నాది అనేది వచ్చేస్తుంది. చేయను 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 ఏమైపోద్దంటే నాది అనేది వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసి వదలమంటే వదలలేం. అప్పుడు కర్మ చేసి ఆ బంధంలో చిక్కుకున్నాం అన్నమాట. అలాగే ఏదైనా కర్మ చేసినప్పుడు కూడా ఫలితం కూడా కోరుకోవటం కూడా అలాంటిదే. ఫలితం కోరుకోకుండా కర్మ చేసుకుంటూ బాబా చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఫలితం ఏదొచ్చినప్పటికీ అది బాబాకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం. అప్పుడు మీకేమవుతుందంటే ఆ మనసుకి ఆ పవర్ నిండుతుందని చెప్తున్నారు బాబా. ఇది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకు అవసరం? ఇప్పుడెందుకు అవసరం? ఇప్పుడెందుకు చెప్తున్నారు బాబా? మీరు ఎవరికైనా జ్ఞానం చెప్పినప్పుడు ఎప్పటి నుంచో భక్తి అదంతా వస్తుంది కదండి, మళ్ళీ ఇప్పుడు మేము అవన్నీ బాగా చేసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా మాకు చెప్పేది ఏముందండి అంటారు. కొత్తగా చెప్పేది ఏముంది అంటారు. భక్తిలో మీకు మనస్సుని వ్యర్థ సంకల్పాల నుంచి ఇలా నిలువరించాలి అని ఏమన్నా ఎక్కడన్నా విన్నారా? మీరు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసుంటారు? 30 సంవత్సరాలు భక్తి చేశారు కదా, ఆ తర్వాత కదా జ్ఞానంలోకి వచ్చారు. సరే, 30 సంవత్సరాలు భక్తి చేశారు కదా, చేసినప్పుడు ఈ అభ్యాసం ఏమన్నా చేశారా? ఆ పూజ ఎలా చేయాలి, ఈ వ్రతం ఎలా చేయాలి, ఈ అభిషేకం ఎలా చేయాలి, అది చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి, అందులో ఏ ఒక్కటి తక్కువ వచ్చినా అసలు ఎంత ఖర్చు, అది ఎంత ఖర్చు పెడతారు వాటికి? తమలపాకులు అంటారు, ఇంకేయో పువ్వులు అంటారు, కొబ్బరికాయలు అంటారు, ఏంటో ఇంకా ఆ పత్రి ఈ పత్రి అంటారు, మళ్ళీ ఈ నూనె ఆ నూనె అంటారు, ఒత్తులు అంటారు, ఒత్తుల్లో రకాలు, నూనెల్లో రకాలు, కుందుల్లో రకాలు, మట్టి దీపం అని ఒకళ్ళు, పిండి దీపం అని ఒకళ్ళు, తూర్పు దిక్కని ఒకళ్ళు, ఉత్తర దిక్కని ఒకళ్ళు. అందులో ఒక్కటి రాలేదనుకోండి, పూజ అంతా ఇంకా అలజడే అలజడే. అయ్యి బాబాయ్ అది రాలేదు, ఇప్పుడు అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, అది దొరకలేదు, అది దొరకలేదు, ఇప్పుడు ఏదో జరిగిపోయింది, అపశృతి ఏదో జరిగిపోయినట్టు, ఇంకా అది లేదు, అది లేదు, అది లేదని ఇంకంతే. ఎంత ఖర్చు పెడతారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు, ఎంత శ్రమ చేసి ఓ చోట నూనె కొంటారు, ఓ చోట ఒత్తి కొంటారు, ఓ చోట ప్రమిది కొంటారు, ఓ చోట పసుపు కొంటారు. ముందు నుంచి పెట్టుకుంటారు కొన్ని ప్రిపరేషన్స్. ఇంత ఆచారం పాటించేస్తున్నారే,
లోపల పెట్టుకోవాల్సిన కుళ్ళులన్నీ కూడా అలాగ ఉంచేసుకుని మనం ఇక్కడ అంతా బాగా డెకరేషన్ చేసేసో పూజ చేసేసాం అనుకోండి, అయిపోయిందా? అయిపోయిందా? వచ్చేసిందా మీకు పవిత్రత? ఎంత ఖర్చు పెట్టాలన్నా పెడతాం, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాం, అన్నీ చేశా. కర్మకాండ దాన్ని ఏమంటారంటే కర్మకాండ చాలా చేశారు మీరు. కానీ భావనలో శుద్ధి ఏమైంది? భావనలో శుద్ధి ఏముంది? అది భక్తి మార్గం కావచ్చు, బ్రహ్మభోజనం కావచ్చు. బ్రహ్మభోజనానికి కూడా 10 రకాలు ఉండరు మీరు, కానీ స్మృతిని నింపలేకపోయారు. ఉపయోగం ఏంటి? వాళ్ళకి వండి పెట్టాల్సిన రకరకాల వంటలా, లేదంటే స్మృతిలో తయారు చేసిన భోజనమా? ఇంపార్టెంట్ ఏది? జీడిపప్పు ఇంపార్టెంటా, స్మృతి ఇంపార్టెంటా? పన్నీర్ ఇంపార్టెంటా, బాబా స్మృతి ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? దేనికి ఇస్తున్నాం మరి? ఆ వాసనలు పీల్చేసుకుంటూ ఈరోజు గుమ్మగుమ్మలాడిపోతుందంటే బాబా కన్నా ముందు మీరు తినేసరే. లేకపోతే ఇది నా కోసం వేడివేడిగా హాట్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే బాబా కంటే ముందే హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామే. పేరుకి బాబా అన్నాం, కానీ ఇక్కడ మనకి లోపు కోరిక వచ్చేసింది తినేయాలని. లేకపోతే ఈ కూర వీళ్ళకి ఇష్టం అంటున్నాం మనం, లేకపోతే ఈ కూర నాకు ఇష్టం అంటున్నాం. అంటే ముందు మన ఇష్టాలు వచ్చేసినాయే, అక్కడ మనకు ఆసక్తులు వచ్చేసినాయే. ముక్కు పనిచేసేసింది, కళ్ళు పనిచేసేసినాయి. ఎంత బాగా ఉంది ఇది ఆహారం అని చెప్పి కళ్ళు పనిచేసేసింది, ముక్కు పనిచేసేసింది. ఇవన్నీ లోపు తీసేసుకుంది అంత నీ ఆహారం. అంటే అది ఏమైంది? స్మృతిలో తయారు చేసుకున్న భోజనం అయిందా, ఆసక్తికరమైన భోజనం అయిపోయిందా? ఇప్పుడు మీకు రుచికరమైన భోజనం పెట్టినప్పుడు బాబా మంచి రుచికరమైన భోజనం పెట్టావు, ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటూ తినండి, తప్పలేదు. కానీ అవి వండేసుకోవాలి, ఇవి వండేసుకోవాలి, ఈ కర్మకాండ ఎక్కువైపోతుంది అనుకోండి, దాని ఉపయోగం ఏంటంటున్నాం. మరి భక్తిలో అంత ఖర్చు ఉంది, మరి భక్తిలో ఇన్ని రకాలు చెప్పారు కదా, ఉపవాసాలు చెప్పారు, అభిషేకాలు చెప్పారు, వ్రతాలు చెప్పారు, పూజలు చెప్పారు, ఆచారం చెప్పారు, అన్నీ చెప్పారు కదా. మరి ఈ మనస్సులో ఉన్న ఈ భావాలని మార్చుకోవాలని ఎక్కడైనా మీరు అది ఎలా మార్చుకోవాలి, ఆ వచ్చే వ్యర్థ ఆలోచనలు ఎలా ఆపాలి, ఇలాంటివి ఏమైనా విన్నారా? ఎవరైనా చెప్పారా? పోనీ మీరు చేశారా? అక్కడ చూడండి, అందుకనే బాబా ఏమంటారు, స్థూలం వరకు ఉండిపోయారు మీరు. అవన్నీ చేసి ఆకులు పెట్టారు, పువ్వులు పెట్టారు, ఇంకేదో పెట్టారు, అన్నీ చేశారు, స్థూలం వరకు ఉండిపోయారు అంతే. దివ్య గుణాలతో మనల్ని అలంకరించుకోవటానికి బదులు దేవతని చక్కగా అలంకరించుతున్నాం. గాజులు వేస్తాం, ఇది పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, అన్నీ పెడతాం. అబ్బా ఎంత బాగుంది దేవత అనుకుంటాం, కానీ మనం ఎంత బాగా తయారవ్వాలి దివ్య గుణాలనే నగలతోటి, పవిత్రత అనేటటువంటి అందంతో, శివశక్తిగా మనం తయారవ్వాలన్నది పక్కకి వెళ్ళిపోతుంది కదా. కనుక ఇక్కడ బాబా అందుకనే జ్ఞానం అంటే సూక్ష్మం, ఇవేముండవు. కూర్చోమంటారు బాబా, కూర్చొని మనసుని క్లీన్ చేసుకోమంటారు. ఏం చెప్తారు? ప్రొద్దునే లేచి మనసుని క్లీన్గా పెట్టుకో, రాత్రి సంబంధించిన ఆలోచనలతో లేవకో, మనసుని క్లీన్గా పెట్టుకో, సంలగ్నత అనే అగ్నిని వెలిగించి బాబా ముందు కూర్చో, ఏకాగ్రతని సాధన చేయమంటారు. ఈ మనస్సునే నాతోటి కేంద్రీకరించు. నువ్వు ఎంత కేంద్రీకరిస్తావో కేంద్ర బిందువైన పరమాత్మ నుంచి అన్ని శక్తులు వస్తాయి. ఇదేమైంది? ఇది అంతా కూడాని సూక్ష్మమైంది. కనుక స్థూలం నుంచి సూక్ష్మం వైపు అడిగేశారు. అయితే ఇంత సూక్ష్మం తెలుసుకున్న మీరు సాధన వైపు కూడా అడిగేయాలి. తెలుసుకోవటమే కాదు, సాధన. ఆ సాధనకి ఏం చెప్తున్నారంటే బాబా, మీ మనసు మీద అదుపు అనేది రావాలంటే
అసలు మీకు అదుపు బాబా తీసుకురావాలా చెప్పండి? నాకు అర్థం కాదు. మన మనసు మీద అదుపు బాబా తీసుకురావాలా, మనం తీసుకురావాలా? ఇక్కడ మీకు ఎందుకు మనము బాబా అన్నది చెప్పాలంటే, ఇప్పుడు ఒక్కో మనసుకు ఒక అలవాటు ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక అలవాటు ఉన్నట్టే ఒక్కో మనసుకు ఒక అలవాటు ఉంటుంది. కొంతమంది అవమానాన్ని భరించలేరు. కొంతమంది పొగడ్త లేకుండా ఉండలేరు. కొంతమందికి ప్రేమ ఉంటే చాలు, జ్ఞానం అక్కర్లేదు. అవునా? ఇలాగా ఒక్కో మనసుకి ఒక్కొక్కటి అలవాటు. ఈ అలవాటు చేసింది ఎవరు? మనమే కదా. ఆ ప్రేమకే ఆధారపడిపోయి ఒకరికి జారబడిపోయి ఎంతసేపుని స్వస్థితి లేకుండా, స్వయం నిలదొక్కుకోకుండా, ప్రేమ ఉన్నవాళ్ళు ఆధారం లేకుండా ఉండలేరు. ప్రేమ కోరుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రేమకు ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ప్రేమకి నేను ఆధారం కావాలనుకోవాలి. ఒక్కోసారి తీసుకుని ఎంతసేపు తీసుకోవటమేనండి. ఇచ్చే సమయం ఒకటి వస్తుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలు కొంత సమయం వరకే తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇచ్చే సమయం ఒకటి వస్తుంది. అలాగా ఈ అలవాటు చేసుకున్నది మనమైనప్పుడు బాబా ఎలా మారుస్తారు చెప్పండి? ఏం చేయాలి? మనమే మారాలి, మనమే మార్చుకోవాలి. ఈ అలవాటు చేసుకున్నది ఎవరు? మనమే. కాబట్టి మార్చుకోవాల్సింది ఎవరు? మనమే. మరి అయితే ఇందులో బాబా పాత్ర ఏమీ లేదా? బాబా ఏమీ మార్చరా మనల్ని అంటే, బాబా నా శక్తి సరిపోవటం లేదన్నప్పుడు, ఆయన్ని స్మృతి చేసుకున్నప్పుడు మీకు మనోబలాన్ని ఇచ్చి మీకే తెలియనట్టుగా పోగొడతారు. బాబా ఏమంటున్నారు? నువ్వు కత్తి పట్టుకో అంతే, నీ చేతితో నేనే చేస్తాను యుద్ధం. కానీ ఆ పట్టుకోవటం కూడా పట్టుకోకపోతే ఎలాగా? చిన్నపిల్లలకి ఏం చేస్తారు మీరు? చేతి కత్తి ఇచ్చి డిష్ 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 అంటూ మీరే తిప్పుతూ ఉంటారు. అవునా? కానీ ఎంత బాగా చేశాడో కదా అని అతన్ని పొగుడుతారు, ఆ పిల్లోడిని. అలాగే మీరు చిన్నపిల్లలు అయిపోయి ఒక సంకల్పం బాబాతో చేసుకుని, సాధన చేసుకుని, దృఢంగా చేసుకుని బాబా నుంచి పవర్ తీసుకోండి. మీ చేత ఆయన జయిస్తారు. కనుక పూర్తిగా బాబా మీద లేదు, పూర్తిగా మీ మీద కాదు. అది ఆ అభ్యాసం చేసుకున్నది మనం కాబట్టి, మనమే మన ప్రయత్నంతో, బాబా సహాయంతో మీరు మనస్సు మీద విజయం సాధించగలుగుతారు. మామూలుగా చెప్పండి, మీరు మనస్సుని జయించటం అనేది సహజమా, కష్టమా? మనస్సుని జయించటం సహజమా, కష్టమా? చెప్పండి, మీకు ఏమనిపిస్తే చెప్పండి. మనస్సుని జయించటం, వద్దనుకున్న ఆలోచనలు రాకూడదు, స్టాప్ అయిపోవాలి. అది సహజమా, కష్టమా? కష్టం. నేను కూడా ఇలాగే చెప్పాను. ఒకసారి లైవ్లో బాప్దాదా క్లాస్ జరుగుతున్నప్పుడు మనోజిత్ అవ్వండి అంటే కష్టం బాబా అంటే, వెంటనే బాబా ఏమన్నారంటే చాలా సహజం అన్నారు. నేను మనసులో చెప్పుకున్నాను, కష్టమే కదా బాబా అంటే చాలా సహజం అన్నారు. ఆ సహజం ఎలాగో కూడా చెప్పారు బాబా. ఎలా అంటే ఇలాగే సాధన చేసుకోండి, సాధన చేసుకుంటే సహజం అంటున్నారు బాబా. మామూలుగా అయితే కష్టమే, కానీ సాధన చేసుకుంటే మాత్రం ఈ మనోనిర్బలతలు వదులుకుంటూ పోతాయి. ఎలా పోతాయో మనకే తెలీదు. ఒక కర్మబంధంలో మనం చిక్కుకున్నాం అనుకోండి, వదిలేయాల్సినటువంటి సమయం మనకి కొన్ని సైగలు చేస్తూ ఉంటుంది. మనం పట్టుకుందాం అని కుదరదు, అక్కడ వదిలేయమని చెప్తుంది. సమయం ఇచ్చే ఆ సైగ గ్రహించుకుని ఇంక మళ్ళీ నాకు ఆ సంకల్పం రాకూడదని మీరు సంకల్పం చేసుకుంటే ఇంక మళ్ళీ సంకల్పం రాదు. బాబా శ్రీమతం. కొన్నిసార్లు మీరు పట్టుకుందామన్నా బాబా వదిలేయమన్నారు అనుకోండి,
మీ పట్టు వదిలేసి బాబా వదిలేమన్నది వదిలేసి చూడండి, మీ మనసు ఎంత తేలిగ్గా ఎగిరిపోద్దో. బాబా వదిలేమన్నది మీరు పట్టుకుని చూడండి, బరువు అయిపోతారు. మన్మతం బరువు చేస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన్మతం ఎప్పుడూ కూడా మీ మనసుని బరువు చేస్తుంది, శ్రీమతం ఎప్పుడు కూడా తేలిక చేస్తుంది. మీరు పట్టుకుందాం అనుకుంటున్నారు, కానీ బాబా చెప్పారు అది వదిలిపెట్టు అని. బాబా నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా వేరే సంకల్పం లేకుండా ఈ విషయాన్ని లేదంటే దీన్ని నేను వదిలేస్తున్నానని మీరు వదిలేసి చూడండి, మీ మనసు ఎంత తేలిక స్థితిలో ఉంటుంది. ఎందుకంటే మీరు పాటించింది పరమాత్మ ఆజ్ఞ. ఈర్ష్య పోవాలంటే ఇతరుల సంపాదనలోకి మీ కళ్ళు వెళ్ళకూడదన్నారు బాబా. మీరు ఈ పాయింట్ పట్టుకుని వాళ్ళ జీవితాలు బాగున్నాయి, నా జీవితం బాగాలేదు, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను. సహజంగా బలహీన సమయంలో ఇది వచ్చేస్తుంది. ఒక బలహీన సమయంలో ఈ కంపారిజన్ వచ్చేస్తుంది. కానీ ఎవరి సంపాదన నాకెందుకు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగుందని మీరు పోల్చుకున్నారు, వాళ్ళకి ఏదో రోగం వస్తుంది అనుకోండి, నాకెందుకు రాలేదనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు కదా. అందుకని వాళ్ళు బాగున్నా బాగాలేకపోయినా అది వాళ్ళ జీవితం, ఇది మీ జీవితం. మీ జీవితం బాగుండాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, బాబా చెప్పినట్లుగా కర్మలు చేయండి, మీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చేయండి. మీరు ఎలా నడిపించుకుంటారు, మీరు ఎక్కడ కూర్చోబెడతారు, మీరు ఏది తినిపిస్తారు అది తింటాం, మీరు చెప్పినట్టుగా మేము ఉంటాం అని చూడండి, మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. అంతేగాని వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా ఉన్నాం అని ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. బలహీన సమయాల్లో కంపారిజన్ వచ్చేస్తుంది. అంటే అక్కడ మనకు ఒక అప్రాప్తి ఉంది, లోటు ఉంది. లోటు ఉన్నప్పుడు అక్కడ నిండుగా ఉన్నప్పుడు అది కనపడుతూ ఉంటుంది. కానీ అలా చూసుకోకండి. బాబా ఉండగా లోటు లేదు. ఏమైనా మీరు బాబా చెప్పినట్టుగా కర్మలు చేయాలండి. ఒకటి, మీరు 1కి 1000 సార్లు బాబా దగ్గర మొరపెట్టుకున్న పనులు జరగవు. బాబా చెప్పినట్లుగా నడుచుకోండి, బాబా చెప్పినట్టుగా నడుచుకోండి, బాబా సహాయంతో ముందుకెళ్ళిపోండి, అంతే. ఎంతోమంది జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఆర్థికంగా అంటే డబ్బుల పరంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. కానీ ఆ గొప్ప స్థాయి ఎత్తు దగ్గరే పల్లం ఉంటుంది. ఆ గొప్ప స్థాయికి వెళ్ళిపోయినప్పుడు బాబాని మర్చిపోకూడదు. ఆ ఎత్తు దగ్గరే పల్లం ఉంటుంది, మళ్ళీ పడిపోతారు. అందుకని ఎప్పుడు కూడా మీరు ఒక సంకల్పం తీసుకుంటే బాబా సహాయంతో దాన్ని జయించేస్తారు. అందుకని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, మనసుని జయించడం సహజమే, కానీ దానికి కొంత సాధన కావాలి. మీరేం చేస్తుంటారంటే ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు అదే పట్టుకుని మనసు లాగుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేయాలని చెప్పి వదిలిపెట్టడం నేర్చుకుంటే మనసుకి వదిలిపెట్టడం నేర్చుకుంటుంది. మంది మనమే పట్టించుకుని ఆ పక్క వాళ్ళది అడిగి, ఆ ఇంటి పక్క వాళ్ళది అడిగి, ఈ ఎదురుగుండా ఉన్న వాళ్ళది అడిగి, వెనకాళ్ళ వాళ్ళది అడిగి, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫోన్లో అడిగి, ఎందుకు ఇది? ఎందుకు? ఏం చేయగలరు? మీరు ఏమైనా చేయగలరా చెప్పండి. ఒకళ్ళ సమస్య విన్నారంటే మీరు తీర్చగలగాలి. మీరు తీర్చగలరా? తీర్చలేనప్పుడు మనకెందుకు? అవునా? అందుకని ఎవరిది బుర్రలో పెట్టుకోకండి, అవసరం లేదు. ఎవరి యొక్క కర్మల యొక్క ఖాతా చెప్తున్నారు బాబా. మీరు అనుకుంటారండి, ఇంత మంచి అమ్మాయికి ఇంత చెడ్డ అబ్బాయి దొరికాడు, లేకపోతే ఇంత మంచోళ్ళకి ఇలాంటోడు పుట్టాడు, అంతా బాగానే ఉందనుకుంటే అత్తగారు మంచిగా లేదు, ఇలా మీరు అనుకుంటారు. ఏమీ కాదు, అదేమీ కాదు. చాలా యథార్థంగా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ జీవితం. ఎవరు రావాలో వాళ్ళే వస్తారు, ఎవరు పుట్టాలో వాళ్ళే పుడతారు,
ఎవరైనా చనిపోతే వీళ్ళు సరిగ్గా చూపించలేదు, లేకపోతే ఇంకో 2 నెలలు బతుకును అంటారు. మీరెవరు 2 నెలల ఆయుష్ రాయటానికి? ఆలోచించండి, మీరెవరు 2 నెలల ఆయుష్ రాయటానికి? ఆయుష్ అయిపోయిన తర్వాత ఒక సెకను ముందు వెళ్ళరు, ఒక సెకను ఆగి వెళ్ళరు. సెకన్ల లెక్క, మీరు ఇంకా నిమిషాల వరకు వెళ్తున్నారు. మీరేంటి మరి 2 నెలలు ఇంకా బ్రతుకునని చెప్తున్నారు? 2 నెలల ఆయుష్ మీరు రాసేయగలరా? ఆలోచన చెయ్యండి. మనం అనేస్తుంటాం, సహజంగా అనేస్తుంటాం. అనేయటమే కదా ఈజీ, కానీ అసలు ఆలోచన చేయండి. మీరు ఏదైతే మాట అన్నారో, ఇలా చేసుకుంటే ఇంకో 2 నెలలు బతుకును అంటే, మీరు 2 నెలల ఆయుష్ మీరు ఎలా రాసేస్తారండి? ఎలా రాయగలరు? ఒక సెకను ముందు వెళ్ళలేరు, ఒక సెకను ఆగి వెళ్ళలేరు. అంత యథార్థమైన డ్రామా. లెక్క ఉంది. ఆ లెక్క అర్థమైన వాళ్ళు ఇలా ఉండరు కదా. ఇలా ఉంటారా? ఒకవేళ నిజంగా మీరన్నట్టే జరిగిందనుకోండి, వాళ్ళ కర్మల లెక్కానుసారం కరెక్ట్గానే జరుగుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ అత్తగారు మంచిగా లేరు, కోడలు మంచిగా లేరు, కొడుకు మంచిగా లేరు, ఏమీ కాదు. మీరు అనుకున్నదంతా కూడా కేవలం భ్రమలు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరు రావాలో వాళ్ళే వస్తారు, ఎవరు పుట్టాలో వాళ్ళే పుడతారు, ఎవరు ఎప్పుడు శరీరం వదిలిపెట్టాలో వాళ్ళు అప్పుడు శరీరం వదిలిపెడతారు. అది మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, మీకు కష్టంగా ఉన్నా, మీకు ప్రేమగా ఉన్నా, డ్రామాలో దృశ్యం మీకు ఎలా అనిపించినా అలాగే జరిగి తీరుతుంది. చివరికి మీరు డ్రామా ఎంత మొండిదంటే మీరు అంగీకరించాల్సిందే, మీకు ఇష్టం లేని పనిని కూడా. ఎవరో మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు. మొదట్లో మీరు దానికి కూర్చుని నా కొడుకు ఇలాగా పెళ్లి చేయాలనుకున్నాను, అలా పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఈవిడొచ్చి ఇలా తీసుకెళ్ళిపోయింది, లేకపోతే ఆవిడ అలా ఎగరేసుకెళ్ళిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు, లౌకికం మాటలన్నీ. అవునా? అసలు ఇదంతా కూడా చాలా భ్రమల్లో ఉన్నట్టు. ఏది ఎలా జరగాలో యథార్థంగా ఆ విధంగానే జరుగుతుంది. దాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయండి. అసలు ఎలాంటి వాళ్ళు మీ జీవితాల్లోకి అట్రాక్ట్ అవుతారు? ఎలాంటి వాళ్ళు మీ జీవితంలోకి అట్రాక్ట్ అవుతారు? మీ పురుషార్థాన్ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మాయ అనేది ఒక చక్రం, జనన మరణాలు అనేవి ఒక చక్రం, కర్మలు అనేవి ఒక చక్రం. మీరు ఎలాంటి కర్మలు చేస్తారో దాన్ని సెటిల్ చేయటానికి అలాంటి వాళ్ళే వస్తారు అక్కడ. ఒక కూతురు తల్లిని ఎదిరిస్తే తనని ఎదిరించే భర్త రావచ్చు, అక్కడ లెవెల్ అయిపోతారు. మీరు ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కదానికి పేర్లు పెడతా ఉంటే మీరు చేసిన ప్రతిదానికి పేర్లు పెట్టేవాళ్ళు రావచ్చు. ఎందుకంటే మీరందరికీ పేర్లు పెట్టారు కాబట్టి మీకు పేర్లు పెట్టి అక్కడ సెటిల్ అవుతుంది ఇక్కడ అకౌంట్. ఇవన్నీ అకౌంట్ సెటిల్మెంట్స్. ఏది తప్పుగా జరగట్లేదు ఈ ప్రపంచంలో. ఏది తప్పుగా జరగట్లేదు సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే. అందుకని లౌకికంగా మాట్లాడుకోకండి. లౌకికంగా ఇది తప్పు జరిగింది, ఇలా జరిగింది, అయ్యో నేను ఇలా చేసుంటే ఇలా బాగుండునేమో, ఇవన్నీ కూడా కేవలం మీ యొక్క అపోహలు, మీ పిచ్చి భ్రమలు అంతే. మాయ మోహంలో పడి ప్రతి మనస్సు కూడా అలాగ ఆలోచిస్తుంది, అయ్యో ఇలా చేసుంటే ఇంకొంతకాలం బతుకునేమో, నా భర్త బతుకునేమో, నా కొడుకు బ్రతుకునేమో, లేకపోతే నా కూతురు ఉండునేమో, నేను ఇలా చేసుంటే ఇంకా బాగుండేమో, ఇంకా మంచి ఉద్యోగం వచ్చినేమో, నేను ఇలా చదువుకుని ఉండుంటే కనుక ఇంకా మంచి ఆల్రెడీ ఒక ఉద్యోగంలో ఉంటారు, రాని ఉద్యోగం మీద ఉంటుంది మనసంతా, రాని ఉద్యోగం మీద ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకి కూడా 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి వాస్తవ జీవితం, రెండవది మనసులో వాళ్ళు అనుకున్న జీవితం. ఎవరైనా ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలనుకుని, ఎవరైనా ఒక వ్యాపారస్తుడిని పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంకెప్పుడు చూడు తిడుతూనే ఉంటారు. ఏమని తిడతారు? మన జీవితాలు ఏమన్నా ఆఫీసర్ జీవితాలు అనుకుంటున్నారా, మన జీవితాలు ఇంతే, ఇంకా అని తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళని వాళ్ళు. అంటే వాళ్ళకి అలాగే ఇంకా ఆఫీసర్ని చేసుకోవాలని ఉంది, వీళ్ళని చేసుకున్నారు, అదేదో తప్పు జరిగిపోయింది, అది ఎవరి వలన జరిగిపోయిందో వాళ్ళని, ఆ పెళ్ళి కుదిర్చిన వాళ్ళని, పెళ్ళి చేసుకున్న వాళ్ళని ఇంక ఇలాగా చెప్పుకుంటూ వెళ్తారు. కానీ ప్రతి ఒక్కటి యథార్థంగా జరుగుతూ ఉంది. ఎవరో గుర్తొచ్చినట్టున్నారు, ఆకి చాలా నవ్వు వచ్చేస్తుంది. నిజమే కదా, మరి ఇవన్నీ జరిగే విషయాలే, అందుకే మీకు నవ్వు వస్తుంది.
ఇవన్నీ జరిగే విషయాలే, అందరూ అనుకునే విషయాలే. మరణం అయ్యిందంటే దాని వెనక ఎన్నో చెప్పుకుంటుంటారు. ఒక మరణం జరిగిందనుకోండి, ఎంతోమంది అలా కూర్చుని ఇంకా చెప్పుకుంటుంటారు. ఒకళ్ళు ఏమంటారు తెలుసా, వాస్తేదో తేడా ఉన్నట్టుందంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చి సరైన డాక్టర్కి చూపించలేదంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చి ఈవిడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, లేకపోతే ఈవిడ ఇలా చేసింది అందుకే ఇంత తొందరగా వెళ్ళిపోయింది అంటారు ఒకళ్ళు. ఎన్ని చెప్పుకుంటారు, అసలు కారణం వేరు. ఇవన్నీ కూడా కనుక మీరు ఎప్పుడైనా అలాగ అన్నాలని అనిపిస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎవరి ఆయుష్ అయినా కానీ మీరు పెంచేసేటటువంటి ఏమన్నా పవర్స్ ఉన్నాయా మీకు? లేనప్పుడు అలాంటివి మాట్లాడకండి. డ్రామా అన్నిటికీ ఒకటే ఆన్సర్, డ్రామా. బాబా కూడా డ్రామా అంటారు. బాబాని కూడా అడిగానేస్తారు. మర్చిపోయిన ఇప్పుడు అసలు చెప్పటం. అసలు నింద బాబా ఉంచలేదు, బాబా కాపాడలేదు, బాబా రక్షించలేదు, బాబా సహాయం అందించలేదు. నిజమే. ఈ మనుషుల మీద అయిపోయింది, డాక్టర్ల మీద అయిపోయింది, వాస్తు మీద అయిపోయింది, అంటే బిల్డింగులు పంచతత్వాల మీద అయిపోయింది. వాస్తు అంటే బిల్డింగే కదా. చూడండి, నిజంగా లేని వదిలిపెట్టలేదు. భలే చెప్తున్నారు మీరు అందరూ. ఒకటి మనుషుల్ని అన్నారు, అయిపోయింది. వాస్తు అంటే పంచతత్వాలే కదా. ఈ పంచతత్వాలకు సంబంధించిన ఈ బిల్డింగ్లో ఏదో మూల బాలేదంటారు. పంచతత్వాలను వదలలేదు వీళ్ళు, చివరికి పరమాత్మను కూడా వదలలేదు. అన్నీ కూడా నిందలేసుకుంటూ కూర్చున్నారు. ఈ నిందలు వేసుకుంటూ పెద్ద అజ్ఞానం, మామూలు అజ్ఞానం కాదు ఈ నిందలు వేసుకోవటం అంటే. ఎంత అజ్ఞానం అన్నమాట. అందుకని సరైన స్పృహ ఏంటంటే ప్రతి సెకను ప్రతి ఒక్కటి కూడా యథార్థంగానే జరుగుతుంది. దాని యొక్క లోతులకి మీరు వెళ్తే మీకు అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు తారసపడ్డారు అనేది మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీకు ఎప్పుడైనా క్లాసుల్లో చెప్పాను లేదో గుర్తులేదు కానీ ఒక అక్కయ్య అనుభవం చెప్పారు. భర్త చూసుకోరు సరిగ్గా, ఏమీ పట్టించుకోరు, ఏమని పట్టించుకోరు, కుటుంబ సంబంధాలకు సంబంధించిన సంబంధీకుల్ని పట్టించుకోరు, ఏమీ పట్టించుకోరు. ఈమె ఒకసారి బాబాని అడిగారు, బాబా మాత నాకేంటి ఇలాంటి భర్త లభించారు? అన్నీ ఈమె అయ్యి వ్యాపారపరంగా ఏదో సంపాదించడం దగ్గర నుంచి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి, ఇంట్లో బాధ్యతలు, సంపాదించే బాధ్యత అన్నీ ఈమె చేస్తున్నది. చేస్తున్నప్పుడు బాబాని అడిగారంట ఆమెకేంటంటే ఆమె ఏదైనా అడిగితే సమాధానం వచ్చినట్టుగా ఆమెకి బాబా చెప్తారనమాట. అయితే కలలో అలా అడిగేసి నిద్రపోతుంటే బాబా చెప్పారంట, పూర్వజన్మలో నువ్వు పురుషుడు, ఆమె స్త్రీ. ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నారో స్త్రీ శరీరధారి, నువ్వు పురుష శరీరధారి. వీళ్ళిద్దరికీ ఒక బిడ్డ 4 నెలలు బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా భార్యని, 4 నెలల బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు ఇంట్లోకి రానివ్వకుండా భార్యని వెళ్ళిపోమన్నారు, వదిలేశారు. ఆమె ఆ 4 నెలల బిడ్డను తీసుకుని ఇంటింటికి వెళ్ళి నా భర్త నన్ను ఇలాగా వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పుకుని ఏడ్చినా సరే, నువ్వెంత ఏడ్చినా సరే, నువ్వెంతమందికి చెప్పుకున్నా సరే, నువ్వు నాకు వద్దు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి 4వ నెల బాబో పాపో నాకు అంత గుర్తులేదు ఆవిడ చెప్పటం, ఆ బిడ్డ ఉన్నప్పుడు వదిలేశారంట. అందుకని నీకు ఇప్పుడు ఇలాంటి ఆ ఆత్మే భర్తగా వచ్చింది కాబట్టి నీ సంబంధించిన ఏది కూడా చూసుకోదా ఆత్మ అని చెప్పారు. కుటుంబాన్ని ఇంకా పట్టించుకోదు, అకౌంట్ సెటిల్ అవ్వాల్సిందే అని చెప్పారు. అదే అక్కయ్యకి తన మీద ఒకసారి ఏదో నిందొస్తే
ఊరంతా చెప్పుకుంటున్నారంట. అది కూడా అడిగిందంట అక్కయ్య, బాబా నా గురించి చూడు ఎలా చెప్పుకుంటున్నారో, నేను చేసానో లేదో నీకు నిజంగా తెలుసు కదా, కానీ అందరు ఎలా చెప్పుకుంటున్నారో చూడు బాబా అనుకున్నారంట. అనుకోగానే బాబా మళ్ళీ ఒక దృశ్యం చూపించారు ఆమెకి. అంటే పాపం వీళ్ళు చదువుకోలేదు, కానీ బాబా బాబా అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలా చూపించాలి? ఏదో ఒక దృశ్యం రూపంలోనో అలా చూపిస్తుంటారు బాబా. ఏమని చూపించారంట? ఆమె పొలం ఉంది, బాగా ఎత్తుగా గడ్డి పెరిగిపోయి ఉంది. ఊళ్ళో జనం అందరూ కలిపి ఆ గడ్డిని కోసేస్తున్నారంట. ఆ పొలం దగ్గర కూర్చుని ఈవిడి లబో దిబో అనుకుంటూ, బాబా చూసావా ఊళ్ళో జనం అందరూ పడి గడ్డిని కోసేస్తున్నారు, నా పొలంలో గడ్డిని కోసేసుకుంటున్నారు, నా పొలంలో గడ్డిని కోసేసుకుంటున్నారని ఏడుస్తుందంట ఈమె. ఏడుస్తుంటే అప్పుడు బాబా చెప్పారంట, ఏమని? నీ పొలంలో గడ్డి కోసుకుంటే శుభ్రపడేది నీ పొలమే కదా అన్న. శుభ్రపడేది నీ పొలమే కదా అన్న అంటే అర్థం ఏంటి? ఎవరైనా నువ్వు చెయ్యని దానికి నిందేస్తుంటే నువ్వే, నీ పాపం అంతా పోతుంది కదా ఆ రూపంలో, నువ్వు శుభ్రపడిపోతున్నావు కదా అని చెప్పారంట. అందుకని ఎవరి మీద నిందేయకండి, ఇతని వలన ఇలాగ అయిపోయింది మాకు అని నిందేయకండి. ఏదో జన్మలో ఏదో చేసుకోవటం వలన ఆయా పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాం. అలాగని మీ మీద నిందేసుకోకండి, నా కర్మ. కొంతమంది ఎదుటి వాళ్ళని నిందించేస్తారు, కొంతమందిని ఇంక ఇది నా కర్మ అని నిందించుకుంటారు. రెండూ ప్రయోజనం లేదు. కొంతమంది భగవంతుడిని నిందిస్తారు, నా తలరాత ఇలా రాశాడని. కొంతమంది విధిని నిందిస్తారు, విధిలో ఇలా ఉంది, నా రాతలో ఇలా ఉంది అని చెప్పి. మిమ్మల్ని నిందించుకున్నా ఉపయోగం లేదు, ఎదుటి వాళ్ళని నిందించినా ఉపయోగం లేదు. నిందించటం వలన మీకు జరిగే పరిస్థితిలో మార్పు రాదండి, ఇది గమనించుకోండి. నింద ఎవరు చేస్తారంటే ఏమీ చేయలేక నింద చేస్తా కూర్చుంటాం. అందువలన ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని మార్చుకోవటం ఎలాగా. బాబాని తోడు పెట్టుకుని ఆ వైబ్రేషన్ని మీరు మార్చుకున్న రోజు తప్పకుండా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఇలాగా బాబా చెప్పేటటువంటి సూక్ష్మమైన పద్ధతులు ఎందుకు చెప్పుకున్నాం? డ్రామా అనేది మీరు కావాలంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని జరిగేటటువంటి దృశ్యాలని మీరు పరిశీలన చేసుకున్నారు. ప్రతి ఒక్కరంటే మీకు అందరూ పరిచయం ఉండకపోవచ్చు, కానీ జరిగేటటువంటి సంఘటనల్ని మీరు జాగ్రత్తగా క్రోడీకరించుకుంటే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలిసిపోతుంది. అందుకని కొన్ని జీవితాల ద్వారా జీవితం ఎలా ఉండాలో తెలుసుకోవాలి, కొన్ని జీవితాల ద్వారా జీవితాలు ఎలా ఉండకూడదో తెలుసుకుంటాం. ఉండకూడదు అనమాట, అలా ఉండకూడదు. కళ్ళ ముందు మీకు సినిమాలు కనబడుతున్నాయి, అందరి జీవితాలు కూడా ఒక్కో సినిమా, అవునా? కళ్ళ ముందు సినిమాలు కనబడుతున్నాయి మీకు. వాటిని చూసి మీరు నేర్చుకోండి, ఎలా ఉండకూడదు తెలుసుకోండి, దాంట్లో ఉన్న రహస్యం ఏంటో. అందువలన డ్రామా అనే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, నిజంగా సూక్ష్మంలోకి వెళ్ళిన వాళ్ళు, అంతర్ముఖి అయి ఆలోచించిన వాళ్ళు ఎవరిని కూడా నిందించరు. ఎక్కడో అక్కడ అకౌంట్ సెటిల్ అవుతుంది. ఇది నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీకు కష్టంగా ఉన్నా దీన్ని పూర్తి చేసుకునే తీరాలి. ఎలాగూ సహించాల్సి వస్తుంది కదా, ఎలాగూ అప్పు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది కదా, మరి అలాంటప్పుడు సంతోషంగా ఎందుకు పూర్తి చేసుకోరు మీరు? నాకు అప్పు పూర్తయిపోతుందన్న సంతోషం పెట్టుకుంటారా? నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయని బాధపడతారు. మీరు బాధపడే కొలది కిందకి తీసుకెళ్తుంది మిమ్మల్ని పరిస్థితి. మీరు బాధపడే కొలది కిందకి తీసుకెళ్తుంది. నింద వేసే కొలది చాలా దూరం వెళ్తుంది విషయం. నింద వేసే కొలది చాలా దూరం వెళ్ళిపోతారు. బాధపడే కొలది కూరుకుపోతూ ఉంటారు. అప్పుడు మీరేం చేయాలి? జ్ఞాన యోగాలు ఎందుకు? మీ జీవితాన్ని మీరే బాగు చేసుకునేటందుకు. అందువలన మీరు ఏం చేయాలంటే దాన్ని ఖాతా పూర్తయిపోతుంది. ఖాతా పూర్తయిపోతుంది. నేనెంత అప్పున్నాను నేను అని అనుకున్నారనుకోండి, ఇంకా ఎంత అప్పు ఉందో ఎప్పుడు కూడా ఏమనుకోమంటారు? అయిన పని ఏంటో గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అవ్వాల్సిన పని గుర్తుపెట్టుకున్నామంటే నీరసం వచ్చేస్తుంది.
అవునా? అయిపోయింది కదా ఇక్కడికి, ఇది అయిపోయింది కదా ఇక్కడికి, ఇది అయిపోయింది కదా అనుకుంటుండండి, హుషారు వస్తుంది. అలాగే ఖాతా 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 అని అనుకోకండి సుమా. ఖాతా ఖాతా అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాం, మళ్ళీ మనసు బరువు చేసుకుంటాం, భారం చేసుకుంటాం. ఖాతా పూర్తయిపోతుంది ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పండి? ఖాతా పూర్తయిపోతుంది, అప్పు తీరిపోతుంది. మరి అప్పు తీరిపోయేటప్పుడు సంతోషంగానే ఉండాలి కదా. ఇప్పుడు టైం ఉందా, సమయం ఉందా ఇంకా అప్పులు పెంచుకోవటానికి? కట్టాలి, మళ్ళీ వడ్డీ పెరుగుతుంది, నిజం, కరెక్ట్, ఇంకా పెరుగుతుంది. ఉన్న అప్పు కన్నా ఈ రోదన చేసుకుని ఇది ఇంకొకళ్ళ మీద కంప్లైంట్లు చేసి ఇలా చేస్తే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది, కరెక్టే, వడ్డీ వస్తుంది, వడ్డీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అప్పు తీరిపోతుంది. అలాగే ప్రభుత్వం చూడండి, ఒక్కోసారి వ్యవసాయదారులకు అది రుణమాఫీ పథకాలు పెడుతుంది. అలాగే బాబా కూడా రుణమాఫీలు చేస్తాడు. ఎప్పుడు అమృతవేళ, బాబా మేము తెలిసి చేశామో తెలియక చేశామో ఏం చేసినా సరే అనుభవించే బదులు, కర్మ భోగం ద్వారా పూర్తి చేసుకునే బదులు నీ యోగం ద్వారా పూర్తి చేసుకుంటాం బాబా. నీ స్మృతిలో కూడా పాపం భస్మం అవుతుంది కదా. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఒకటి బాబాని స్మృతి చేసుకుని కంప్లీట్ చేసేసుకోండి ఖాతా, ఇంకొకటి అనుభవించి కంప్లీట్ చేసుకోండి. ఈ ఆప్షన్లో ఏ ఆప్షన్ మీరు ఎంచుకుంటారో చూసుకోండి అంటారు. అందుకని ఇప్పుడు ఈ యోగము అవన్నీ కూడా ఎందుకు పెడతారు బాబా? ఇంట్లో మసులుతూ ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ మురికి పడతా ఉంటుంది వాడుతున్నప్పుడు. అలాగే మనం కర్మలు చేస్తున్నప్పుడు ఎంతో కొంత కర్మ తగులుతుంది. ఒకళ్ళు ఏమీ చేయకుండా అంటుంటాం, ఒకళ్ళు ఏదో మనకు తెలిసిపోయింది అదే రైట్ అనుకుంటుంటాం. ఏదో ఒకటేమో అని ఆలోచన చేసేసుకుంటాం, ఓహో అక్కే అలా చేసినట్టుంది అనుకుంటాం. ఆలోచన రూపంలోనో, మాట రూపంలోనో, కర్మ రూపంలోనో ఎక్కడో ఖాతాలు తయారవుతూ ఉంటాయి, మచ్చలు పడతా ఉంటాయి మనకి. అవన్నీ కూడా యోగములో చక్కగా మనసు క్లీన్ అయిపోతుంది. పాపాలు, సూక్ష్మ పాపాలు ఉండవు, స్థూల పాపాలు ఉండవు. కడిగిన ముత్యంలాగా, బాగా కాలిన బంగారంలాగా మలినం అంతా పోయి తయారైపోతాం. ఇది పట్టుకోండి, బలహీనం అవ్వకండి, డీలా పడకండి, లేని దాని గురించి ఆలోచించకండి. ఉన్నది ఎవరో ఆలోచించండి, ఉన్నది బాబా, లేనిదేదో మర్చిపోండి అంతే. మీ స్థితి ఇలా పెరిగిన రోజు అదేదైపోయింది. అందుకని బాబా ఏం చెప్తున్నారు, అన్నిటికంటే గొప్ప స్థితి ఏదంటే మీ మనసును మీరు జయించటం. పరిస్థితి అలాగే ఉంటుంది, దాంతో మీకు సంబంధం లేదు, మీ స్వస్థితి మాత్రం బాగుండాలి. మీకు ఇప్పుడు అక్కయ్య వరకు అనుభవం చేయించారు అన్నారు బాబా. సరే, మీకు మీ జీవితం గురించి క్లారిటీ కావాలా? బాబాని అడగండి, చెప్తారు, మీకు చెప్తారు. అది ఎప్పుడు క్లియర్ అవుతుందో కూడా చెప్తారు. మీకేమన్నా బాబా సహాయం చేయదలిస్తే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కూడా చెప్తారు బాబా. అడగాలి, మంచి మనసుతో బాబాని అడగాలి, మురళీలోనన్నా చెప్తారు. అందువలన మీ మనస్సుకి ఈ అలవాట్లు చేయకండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకునే అలవాటు చేయకండి, ఎక్కువ ఆలోచించే అలవాట్లు చేయకండి. వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తాయి కొంతమందికి, వెంటనే అశుద్ధ సంకల్పాలు వచ్చేస్తుంటాయి, అశుద్ధమైన ఆలోచనలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎవరు అనరు, ఆ నోరు మంచిది కాదనమాట. నోరంటే బయటకు వచ్చింది కాబట్టి నోరు అన్నాం, కానీ అసలు ముందు మనసు మంచిది కాదు. అలాంటివన్నీ కూడా ఈ సాధనలో పోతాయి. మనసుకి యజమానులు సెకండ్లో స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి మనసు. మీరు స్టాప్ అంటే మనసు నడుస్తూ ఉంటే యజమాని స్థితి యొక్క శక్తి తక్కువగా ఉన్నట్టు రుజువు అవుతుంది. ఆత్మశక్తి తక్కువగా ఉంది, ఇలా ఉండకూడదు. యజమాని శక్తిశాలిగా ఉంటే యజమాని యొక్క డైరెక్షన్ లేకుండా మనసు ఒక సంకల్పం కూడా చేయదు. స్టాప్ అనగానే స్టాప్ అవ్వాలి, నడవమనగానే నడవాలి. ఎక్కడ సంకల్పాలు నడిపించాలో అక్కడ నడిపించాలి. ఇంకేం చెప్పారు బాబా, ఎంత లోతు చెప్పారు. యోగంలో కూర్చున్నప్పుడు సేవ గురించిన సంకల్పం కూడా చేయకండి. అదేంటి బాబా, సేవ కూడా నీదే కదా అంటే కుదరదు. యోగంలో కూర్చున్నప్పుడు యోగం యొక్క సంకల్పాలే. ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపించాలి.
మనసుకి చాలా సమయం నుండి వ్యర్థం వైపు నడిచే అభ్యాసం ఉంటే మీరు శుద్ధ సంకల్పాల వైపు నడిపించిన మనసు వ్యర్థం వైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి తేడా ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కొద్దిగా సాధన చేసి ఉంటారు. ఆ సాధన యొక్క అనుభవం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూర్చోగానే యోగం కుదిరిపోతుంది. మీకు చాలా సమయం వ్యర్థం నడిచే అభ్యాసం ఉందనుకోండి, మీరు సడన్గా యోగం శుద్ధ సంకల్పాల వైపుకు తీసుకెళ్ళిపోమన్నా మనసు వ్యర్థం వైపుకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే బరువు అది ఉంది. ఎగ్జాంపుల్ అండి, బాబా ఏం చెప్పారు అంటే, 1 చెప్తాం, 2 చెప్తాం, 3 చెప్తాం, 4 చెప్తాం, 5 చెప్తాం, 6 చెప్తాం, 10 చెప్తాం. అక్కడితో ఆగిపోద్ది పాయింట్లు. మామూలుగా మాట్లాడమనండి, గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది, 3 గంటలు అయిపోద్ది, 4 గంటలు అయిపోద్ది, 5 గంటలు అయిపోద్ది, అర్ధరాత్రి 12 గంటలు కూడా అయిపోద్ది. అర్ధరాత్రి 12 అయిపోయినా నిద్ర రాదు, అదేంటో మరి. అంటే మనసుకి చాలా సమయం నుండి వ్యర్థం వైపు నడిచే అభ్యాసం ఉంటే శుద్ధ సంకల్పాల వైపు నడిపించిన మనసు వ్యర్థం వైపే వెళ్ళిపోతుంది. యజమానికి యజమాని స్థితిలో ఉండటం రావటం లేదు. ఇలా ఉండకూడదు. స్టాప్ అనగానే స్టాప్ అవుతుందా, లేదా కొంచెం నడిచిన తర్వాత స్టాప్ అవుతుందా? ఒకవేళ బండికి బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు వేసిన టైంలో కాకుండా కొంచెం సమయం తర్వాత బ్రేక్ పడితే ఈలోపు జరగాల్సిందా? ఆ బండి పనిచేస్తున్నట్ట? డ్రైవ్ చేసేవారు యోగ్యమైన వారానా, లేక యాక్సిడెంట్ చేసేవారా? బ్రేక్ వేయాల్సిన చోట బ్రేక్ వేయకపోతే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే గాయం తగులుతుంది. అలాగే మనసుని ఆపాల్సిన చోట ఆపకపోతే మనసుకు గాయం తగులుకుంటూ వెళ్ళిపోతుంది. మన మనసుకి మనమే ఒక్కోసారి చూడండి, వెళ్తూ వెళ్తూ ఏ గడపకో తన్నేసుకుంటారు. మీరు ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలేదు. ఏ తలుపు సందులోనో పెట్టేసుకుని మనమే పెట్టేసుకుని మన వేలు తలుపేసేసుకుంటుంటాం. ఎవరు కొట్టారమ్మా అంటే ఏముంది ఇందులో? అలాగే వ్యర్థ సంకల్పాలు కూడా అలాంటివే. మనమే నడిపించేసుకుని పాపం మనమే చిక్కుకుపోతాం. మనమే గాయం చేసేసుకుంటాం. ఆపమన్న చోట ఆపపోతే మనసుని, ఆపాల్సిన చోట ఆపపోతే, నడపాల్సిన చోట నడపపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. బ్రేక్ వేయగానే బ్రేక్ పడాలి. ఈ అభ్యాసం కర్మాతీత స్థితికి సమీపంగా తీసుకెళ్తుంది. సంకల్పం చేయగానే ఫుల్ పాస్ అవ్వాలి. కర్మాతీతం అంటే ప్రతి సబ్జెక్ట్లో పూర్తిగా పాస్ అవ్వాలి. ఇంతకు ముందు కూడా బాబా చెప్పారు, సర్వశక్తులు బాబా ఇచ్చారు, మీరు తీసుకున్నారు, కానీ సమయానికి ఉపయోగిస్తున్నారా? తెలివంటే ఏంటి? తెలివంటే ఏ సమయానికి ఏం చేయాలో ఆలోచన రావటం తెలివి, అసలైన తెలివి. కొంతమంది ఎంతో తెలివైన వాళ్ళగా కనపడతారు. తీరా టైం వచ్చేటప్పటికి ఆ తెలివి పనిచేయదు వాళ్ళకి. అది మాయా తెలివి అనమాట. వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు అనుకుంటాం. టైం వచ్చేటప్పటికి వాళ్ళ బుర్ర పనిచేయదు. అదేంటి ఇంత తెలివైన వాళ్ళు కదా, ఎలా మోసపోయారు అంటాం మనం. తెలివైన వాళ్ళే మోసపోతుంటారు ఒక్కోసారి, అవునా కదా? తెలివైన వాళ్ళు మోసపోతుంటారు. అంటే ఆ తెలివి మాయా తెలివి, టైంకి పనికిరాదు అది. అలాంటి తెలివి ఎంత ఉంటే ఏంటి? అలాగే మీ దగ్గర సర్వశక్తులు ఉన్నాయి, కానీ సమయానికి ఉపయోగిస్తున్నారా లేదా? కేవలం స్టాక్ ఉంది అంతేనా? స్టాక్ ఉన్నా కానీ సమయానికి ఉపయోగించకపోతే అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఉన్నా లేకపోయినా ఒకటే, సమయానికి అది ఉపయోగపడకపోతే. ఎంత నాజూకుగా ఉన్నా, పరిస్థితి ఎంత నాజూకుగా ఉన్నా, మనసు బుద్ధికి ఆజ్ఞ ఇవ్వగానే అతీతం అయిపోయి పరిస్థితిని ఆటలాగా చూడాలి. పరిస్థితి పెద్దది చేసేసుకుని మీరెంత పొట్టిగా అయిపోయి, అంటే ఏంటి, మిమ్మల్ని మీరు చాలా తక్కువ స్థాయిలో చూసుకున్నారనుకోండి, అది పెద్ద భూతం అయిపోయి మిమ్మల్ని ఆడిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నవాళ్ళు అయిపోయి, అంటే మీ శక్తిని మీరు మర్చిపోవటమే మీరు చిన్నవాళ్ళు అయిపోవటం.
మీ శక్తిని మీరు మర్చిపోయారంటే చిన్నవాళ్ళు అయిపోయారు, పొట్టు అయిపోయారు. ఇంత పొట్టు అయిపోయి పరిస్థితి గురించి ఎంత ఊహిస్తున్నారంటే ఎంత లెక్క వెళ్ళాలో అంత లెక్క వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితి గురించి 3 తరాల వరకు వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైపోయింది, ఆ పరిస్థితి పెద్ద భూతం అయిపోయింది. చూసుకోండి, పెద్ద భూతం అయిపోయి చిన్నగా ఉన్న మిమ్మల్ని ఆడిస్తుంటుంది. బాబా ఏమంటున్నారు, ఆంజనేయ స్వామి చరిత్రలో కథల్లో ఏం చెప్తారు, పర్వతం ఎత్తాలండి ఆయన. ఆంజనేయ స్వామి ఎత్తాలంటే ఆయన ఎంత అయిపోతాడు, పర్వతానికి మించి అయిపోతాడు. అప్పుడు అది ఎలా వచ్చేస్తుంది, అరచేతిలోకి వచ్చేస్తుంది పర్వతం. మామూలుగా మీరు పర్వతాన్ని అరచేతిలోకి తీసుకుంటే కుదరదు, దానికి మించి అయిపోతాడు. అలాగే మళ్ళీ మాయ ఇంత పెద్ద రూపంలో ఉంది ఎదురుగా. అప్పుడు ఇంకో అంత అవ్వడు, ఇంత చిన్నోడైపోయి ఈ చెవులోంచి వెళ్ళి చెవులోంచి వచ్చేస్తాడు. అర్థమైంది ఇక్కడ మీకు? అంటే కొన్ని చోట్ల సూక్ష్మంగా తప్పించేసుకోవాలి. ఈ చెవులోంచి వెళ్ళి చెవులోంచి వచ్చేయాలి, సూక్ష్మంగా తప్పించేసుకోవాలి. దాంతో ఢీ కొట్టారనుకోండి ఉపయోగం లేదు, టైం వేస్ట్. సూక్ష్మంలో తప్పించేసుకోవాలి. దాన్ని అవన్నీ కూడా ఏంటంటే ఆత్మ యొక్క స్థితికి గుర్తు. మహావీర్ జ్ఞానంతో యోగంతో శక్తి సంపన్నంగా ఉన్నప్పుడు మీకు ఇలాగ పరిస్థితి ఒక ఆటలాగా, అది పెద్దదిగా ఉంటే మీరు ఇంకా పెద్ద అయిపోతారు, అది మీకన్నా పెద్దదిగా ఉంటే సూక్ష్మం అయిపోయి వచ్చేస్తారు. అంటే సూక్ష్మంగా పోయేదాన్ని మళ్ళీ దాంతో తలపడకూడదు. అన్ని చోట్ల మన ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనసుకున్న ఎనర్జీ దేనికి ఉండదు. చిన్న చిన్న వాటితో అన్నిటితోటి తలపడతా కూర్చున్నాం అనుకోండి, శక్తి తగ్గిపోద్ది. వదిలేయండి, పెద్దది కూడా చిన్నదిలా వదిలేయండి, ఆటలా చూడండి. అంటే ఆనందంగా ఉండండి, పరిస్థితిలో కూడా ఆనందంగా ఉండండి. పరిస్థితి మీ అచంచల స్థితి అనే ఆసనం కింద అణిగిపోతుంది. బాబా అంటున్నారు, ఎంత ఊపడానికి మాయ ప్రయత్నించినా మీరు అచంచలంగా ఉన్నట్లయితే మీ కింద ఉంటుంది మాయ, లేకపోతే అది మీ మీద ఉంటుంది, మిమ్మల్ని అణిచేయటానికి చూస్తుంది. ఈ అనుభవం చేసుకోండి. ఏ అనుభవం? పెద్ద పరిస్థితిని కూడా ఆటలాగా చూడటం. చలింపచేసే పరిస్థితి వచ్చిన అచంచలంగా ఉండటం. అది చిన్న చిన్న వాటిల్లో ప్రాక్టీస్ చేసుకోండి. మీకు వచ్చేప్పుడు పరీక్షలు ఏం పెద్ద పెద్ద పరీక్షలు కాదు. మీరు చాలా పెద్ద పరీక్ష అని మీరు అనుకుంటున్నారు, కానీ అది అసలు పరీక్షే కాదు అని బాబా అంటున్నారు. ముందు ముందు ఉన్నాయి అసలు పరీక్షలు. ఆ పరిస్థితి మిమ్మల్ని ఎదుర్కోలేదు. మీరు అచంచల స్థితి అనే ఆసనం వదలకండి. ఆసనంపై కూర్చునే అభ్యాసమే సింహాసనాన్ని ప్రాప్తింపచేస్తుంది. సత్యయుగంలో మీ సింహాసనాన్ని ఎవరు లాక్కోలేరు. దాని అర్థం ఏంటంటే మీ స్థితిని ఏది కిందకి దించకుండా ఉన్నప్పుడు సత్యయుగంలో మీ సింహాసనాన్ని అసలు ఎవరు కూడా లాక్కోలేరన్నమాట. కనుక మీరు ఆ ఆసనంపై కూర్చోండి. అలజడిలో ఉంటే సింహాసనంపై కూర్చోలేరు. ఎక్కడ వ్యర్థం అశుభం సమాప్తి అయిపోతాయో అక్కడ అచంచలంగా అయితే మీ మనసు ఎప్పుడు అచంచలంగా ఉంటుంది? బాబా చెప్తున్నారు, వ్యర్థం ఆలోచిస్తే అయోమయం అయిపోతుంది, తికమక అయిపోతుంది, అలజడైపోతుంది. వ్యర్థం ఆలోచిస్తే అదే అశుభంలోకి వెళ్ళిపోద్ది ఒక్కోసారి. అంటే ఉన్న పరిస్థితి అక్కడ వరకే ఉంది, కానీ ఇది ఇలాగానే అయిపోతుందేమో అని ఒక ఆలోచన వస్తుంది చూసారా? అదేంటి? అశుభ చింతన. మీరు రెండో సరిగ్గా అర్థం చేసుకోండి. వ్యర్థ చింతన ఒకటి అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి ఆలోచించుకోవటం, 1కి 4 సంకల్పాలు చేయటం. రెండవది ఇది చేసి ఇలాగానే అవుతుందేమోనని మీకు ఒక అశుభ ఆలోచన వస్తుంది. వచ్చిందంటే చాలు, ఇంకా మీకు అచంచల స్థితి ఉండదు. చలించిపోతారు, అలజడైపోతారు, ఆందోళన పడిపోతారు, వ్యాకులతలోకి వెళ్ళిపోతారు. కనుక మీ స్మృతి చిహ్నం అచల్ గర్, అది గుర్తుంచుకోండి. ఉపయోగిస్తూ వెళ్ళండి. మీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, ఉపయోగించకపోతే మోసపోతారు.
చిన్న పరిస్థితుల్లోనూ ఉపయోగించండి, పెద్ద పరిస్థితుల్లోనూ ఉపయోగించండి. పరిస్థితులు అయితే రావాల్సిందే, వస్తాయి. కానీ ప్రతి శక్తిని అనుభవం చేసుకోండి, ప్రతి గుణాన్ని అనుభవం చేసుకోండి. ఏ ఆత్మ మీ దగ్గరికి వచ్చినా సహాయం ద్వారా ఆ ఆత్మకి ప్రాప్తి లభించాలి. అనుభవీమూర్తి అవ్వండి. రోజు రోజుకి ఆత్మలు శక్తిహీనం అయిపోతున్నాయి, అవుతూ ఉంటాయి. అటువంటి ఆత్మలకు మీరు మీ శక్తుల యొక్క అనుభూతుల సహయోగం ఇచ్చి అనుభవం చేయించాలి. మీరు యజమానులు కదా, యజమానులకి నమస్కారం అని బాబా చెప్తున్నారు. దేనికి యజమానులు? మీరు ఇలాగానే మనసును జయిస్తే మీకు నమస్కారం అని చెప్తున్నారు బాబా. యజమానులకి నమస్కారం అని చెప్తున్నారు బాబా. ఏమని చెప్తున్నారు బాబా? మీరు ఇలా సాధన చేయండి. పాపం మీ పరివారంలో కొంతమందికి ఆ శక్తి లేదు, వ్యర్థంలో అలజడిలో ఉండిపోతున్నారు. వాళ్ళకి మీ అనుభవం అనే శక్తినిచ్చి వాళ్ళకు కొంచెం ప్రశాంతతని ప్రసాదించండి అంటున్నారు బాబా. ఎవరికి చేయమంటున్నారు? బ్రాహ్మణ పరివారము, అజ్ఞాని ఆత్మలు, ప్రకృతి. మాట్లాడిన మాటలు కూడా ధ్వని తరంగాలలాగా ప్రకృతిలో ఉంటాయి, కానీ వీటికంటే ఇవి కొంతసేపే ఉంటాయి, తర్వాత సమాప్తం అయిపోతాయి. వీటికంటే ఎక్కువగా ప్రకృతిలో ఉండిపోయేది ఏంటంటే ఆలోచన. వీటికంటే ఎక్కువగా ప్రకృతిలో ఉండిపోయేది ఆలోచన. అందువలన మీరు ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తారో మీకు బాగుంటుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ప్రకృతికి బాగుంటుంది, పరమాత్మకి బాగుంటుంది. అందుకని మీ పరివారంలో కానీ అజ్ఞాని ఆత్మల్లో కానీ ఎవరైనా మనసుని స్థిరంగా పెట్టుకోకుండా పాపం ఉద్రేకాలకు లోనవుతున్నట్లయితే, లేదంటే పరిస్థితుల ప్రభావం వలన శక్తిహీనం అవుతూ ఉన్నట్లయితే, చెప్పారు కదా బాబా, ఆత్మలు రోజు రోజుకి శక్తిహీనం అవుతూ ఉంటాయి. మీ శక్తుల్ని ఇవ్వండి, కొంచెం మీరు పొందిన శక్తుల్ని వాళ్ళకి ఇవ్వండి. మనస్సు మీద అదుపు మీరు సాధించండి, ఈ మనసా శక్తిని వాళ్ళకి ఇవ్వండి. ఏం చెప్పారు బాబా? చెప్పండి. మీరు మనసా శక్తిని పెంచుకోండి, మీ శక్తుల్ని వేరే వాళ్ళకి ఇవ్వండి. అది కూడా అజ్ఞాని ఆత్మలు, బ్రాహ్మణ పరివారంలో కొద్దిమంది కూడా అలజడులతో ఉన్నారు కదా పరిస్థితుల కారణంగా. ఒకళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు, ఒకళ్ళు మధ్యమ స్థితిలో ఉన్నారు, ఒకళ్ళు ఇంకా కింద స్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళు అన్నది లేదు ఇక్కడ. మీ యొక్క మనసుకి ఎవరు శక్తిహీనంగా ఉన్నారని అనిపించినా వాళ్ళకి శక్తుల్ని ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.